రష్యన్ చరిత్రలో అత్యంత దారుణమైన అమానుషమైన రక్తపు అధ్యాయం రష్యన్ రోమనోవ్ సామ్రాజ్య చక్రవర్తి జార్ నికోలస్ కుటుంబం హత్య. 1917 ఫిబ్రవరి విప్లవం తర్వాత రోమనోవ్ సామ్రాజ్య ఆఖరు చక్రవర్తి నికోలస్ II పదవీచ్యుతుడిని చేస్తారు బోల్షివిక్ విప్లవకారులు. వ్లాదిమిర్ లెనిన్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఉరల్ ప్రాంతీయ సోవియట్ కమిటీ రష్యా చక్రవర్తి జార్ నికోలస్ IIకు మరణదండన విధిస్తుంది. ఒక సామ్రాజ్య చక్రవర్తిని 300 సంవత్సరాలు పైగా రష్యాని పరిపాలించిన ఒక రాజ కుటుంబాన్ని ఎలాంటి విచారణ లేకుండా నిర్దాక్షిణ్యంగా తుపాకులతో కాల్చి చంపుతారు బోల్షివిక్ తిరుగుబాటుదారులు. బోల్షివిక్ తిరుగుబాటుదారుడు అత్యంత క్రూరుడు అయిన యాకో మిఖాయిల్ ఇరోష్కి కమాండెంట్గా ఉన్న 11 మంది విప్లవకారుల బృందం చక్రవర్తి నికోలస్, మహారాణి అలెగ్జాండ్రాతో పాటు వారి యొక్క కుమార్తెలు, యువరాణులు గ్రాండ్ డచెస్ వోల్గా, మారియా, తాతియానా, అనస్థీషియాతో పాటు యువరాజు అలెక్సీని కూడా మొత్తాన్ని కాల్చి చంపి 300 సంవత్సరాల రోమనోవ్ సామ్రాజ్యానికి అంతం పలుకుతారు. హృదయం ద్రవించి మనస్సు మొక్కలై ఆవేదన చెందే ఈ చరిత్రలోకి వెళ్లే ముందు వెల్కమ్ టు వరల్డ్ ఫోటో బయోస్కోప్. రష్యా చక్రవర్తి అయిన జార్ అలెగ్జాండర్ III మరణానంతరం 1894లో వారి యొక్క పెద్ద కుమారుడైన జార్ నికోలస్ II రష్యా రాజ్యానికి చక్రవర్తిగా పట్టాభిషిక్తుడవుతాడు. ఇంగ్లాండ్ విక్టోరియా మహారాణి మనవరాలు హెస్సీ రాజకుమార్తె అయిన అలెగ్జాండ్రా ఫియోడోర్నాను వివాహం చేసుకుంటాడు నికోలస్ II. తన తండ్రి అలెగ్జాండర్ III మరణానికి ముందే వీరి యొక్క నిశ్చితార్థం జరుగుతుంది. అందుకు కారణం తన తండ్రి అయిన అలెగ్జాండర్ III ఆరోగ్యం క్షీణించడం. నికోలస్ ఊహించిన దానికంటే ముందే తన జీవితంలోకి వివాహం, చక్రవర్తిత్వం రెండూ వచ్చేస్తాయి. అందుకు కారణం తన తండ్రి యొక్క అకాల మరణం. తన తండ్రి అయిన అలెగ్జాండర్ III ఆరోగ్యం క్షీణించి అకాల మరణం చెందడంతో చక్రవర్తిగా నియమితుడవుతాడు. తను చిన్ననాటి నుంచి ప్రేమిస్తున్న హెస్సీ యువరాణి అలెగ్జాండ్రా ఫియోడోరోవ్నాను పెళ్లి చేసుకోవడం తనకి ఎంతో సంతోషాన్ని కలుగజేస్తుంది. ఆ సంతోషమే తను మరణించే వరకు తన కుటుంబంతో కలిసి తను సాగించిన ప్రయాణం. ఒక మంచి తండ్రిగా, ఒక మంచి ప్రేమికుడైన భర్తగా చరిత్రలో నిలిచిన జార్ చక్రవర్తి నికోలస్ II రష్యా ప్రజల యొక్క హృదయాల్లో మాత్రం నిరంకుశ భావాలు కలిగిన అసమర్థ రాజుగా ముద్రపడింది. జార్ చక్రవర్తి నికోలస్ II మహారాణి అలెగ్జాండ్రా ఫియోడోరోవ్నాకు పుట్టినటువంటి మొదటి సంతానం గ్రాండ్ డచెస్ వోల్గా నికోలాయెవ్నా సంవత్సరం వయసున్నప్పటి ఫోటో. చక్రవర్తి మొదటి కుమార్తె వోల్గా 3 ఏళ్ల వయసు ఉన్నప్పటి ఫోటో. చక్రవర్తి నికోలస్కు, మహారాణి అలెగ్జాండ్రాకు వరుసగా 4 యువరాణులు గ్రాండ్ డచెస్ వోల్గా, తాతియానా, మారియా, అనస్థీషియా పుడతారు. ఆ తర్వాత యువరాజు అలెక్సీ పుడతారు. మొత్తం 5 సంతానం వీరికి. యువరాజు అలెక్సీ పుట్టుకతోనే రాయల్ బ్లడ్ డిజార్డర్ అని పిలిచే హిమోఫిలస్ వ్యాధితో పుడతాడు. ఇది తన తల్లి వైపు నుంచి సంక్రమిస్తుంది. హిమోఫిలస్ రక్తం పల్చగా అయిపోయేటువంటి ఒక వ్యాధి. ఆ కాలంలో మందులేని వ్యాధి. ఇది తల్లి నుంచి వారసత్వంగా వస్తుంది. జెనెటికల్ బ్లడ్ డిజార్డర్. గ్రాండ్ డచెస్ వోల్గా తన యొక్క చిన్నారి చెల్లెలు, ముద్దుల చెల్లెలు మారియాతో దిగినటువంటి ఫోటో ఇది. జార్ చక్రవర్తి నికోలస్ II యువరాజుగా ఉన్నప్పుడు, ఆ రాజ్యానికి చక్రవర్తి కాకముందు భారతదేశాన్ని సందర్శించినప్పటి ఫోటో. ఆనాటి బ్రిటిష్ ఇండియాలో సుమారు 20 రోజుల పాటు ఢిల్లీ, బాంబే, కలకత్తా, ఆగ్రా, మద్రాస్ అనేక ప్రాంతాల్లో పర్యటించారు వారు. తన తండ్రి చక్రవర్తి అయిన అలెగ్జాండర్ III ఆదేశాల మేరకు యువరాజుగా ప్రపంచవ్యాప్త పర్యటన చేశారు. 55,000 కిలోమీటర్ల దూరం 3 నెలల పాటు ప్రయాణం సాగించారు వారు. ఆనాటి బ్రిటిష్ ఇండియాలో పుల్ల వేటకు వెళ్ళినటువంటి యువరాజు నికోలస్ II చేతిలో తుపాకీతో, తలపైన టోపీతో, నూనూగు మీసాల వయసులో ఉన్నటువంటి ఫోటో. జార్ నికోలస్ II వారిని ఆనాటి బ్రిటిష్ ఇండియా సాధారణంగా
ఏనుగులపైన ఆహ్వానిస్తున్న దృశ్యం ఆనాటి భారతీయులు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడే జార్జ్ చక్రవర్తి నికోలస్ II గొప్ప తండ్రిగా, ఒక మంచి భర్తగా వారి యొక్క హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. సంప్రదాయ రాజరిక భావాలు కలిగిన నికోలస్ ఆ కాలంలో వస్తున్న మార్పులు, సాంకేతిక విప్లవం, పారిశ్రామిక రంగాల్లో వస్తున్న అధునాతన పోకడలను అర్థం చేసుకోలేకపోయాడు. కొన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరచలేకపోయాడు. దీనికి చాలా కారణాలు చరిత్రాత్మకంగా వారి యొక్క జీవితాన్ని చదివితే అర్థమవుతుంది. నికోలస్ II రష్యా సామ్రాజ్యానికి చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యే సమయానికి తను ఆ రాజ్యానికి, ఆ పదవిని, చక్రవర్తి పదవిని మోయడానికి సిద్ధంగా లేడు. అనుకోని పరిస్థితుల్లో తన తండ్రి యొక్క ఆరోగ్యం క్షీణించడం వల్ల పెద్ద కుమారుడిగా ఆ యొక్క రాజ్యాన్ని, సింహాసనాన్ని చేపట్టవలసి వస్తుంది. వాస్తవానికి తనప్పుడు సిద్ధంగా లేనని తన యొక్క మనసు, తన యొక్క ఆలోచనల్ని తను రాసుకున్నటువంటి డైరీని బట్టి అర్థమవుతుంది. అప్పటికప్పుడు సింహాసనాన్ని అధిష్ఠించడం, వివాహం చేసుకోవడం అవన్నీ జరిగిపోతాయి. చక్రవర్తి తండ్రి అయిన అలెగ్జాండర్ III మరణం తనకు రాజకీయ లోటుని తెలియజేస్తుంది. అదే క్రమంలో తన తల్లి యొక్క నిర్ణయాలు, తన తల్లి యొక్క ఆలోచనలతోటి 10 సంవత్సరాలు పరిపాలన సజావుగానే సాగుతుంది. ఆ సమయంలో రష్యా యొక్క వార్షిక ఆదాయ వృద్ధి రేటు 9% ఉంటుంది. పరిపాలన 10 సంవత్సరాలు చక్కగానే జరుగుతుంది. అదే సమయంలో 1905లో రూసో జపాన్ వార్, రష్యాకి జపాన్కి మధ్య జరిగిన యుద్ధంలో రష్యా ఓడిపోవడం రష్యా చక్రవర్తి అయినటువంటి నికోలస్ IIకు అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది. తన తండ్రి నుంచి వారసత్వంగా, దైవికంగా వచ్చినటువంటి ఈ యొక్క చక్రవర్తిత్వాన్ని తను సంప్రదాయబద్ధంగా నిరంకుశ విధానంలోనే రాజ్య పరిపాలన కొనసాగించాలని కోరుకుంటాడు. ఆ కాలంలో ఆయన తీసుకున్న గొప్ప నిర్ణయం ఫ్రాన్స్తో హేగ్ ఒప్పందం. ఫ్రాన్స్తో జరిగిన హేగ్ శాంతి ఒప్పందం గొప్ప చరిత్రాత్మకం. 1914లో ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా పాల్గొని ఆర్థికంగా ఎంతో నష్టాన్ని చవిచూస్తుంది. ఎంతోమంది సైనికుల ప్రాణాలను కోల్పోతుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోవడం, రష్యా ప్రజల్లో ప్రాణాలు కోల్పోయిన రష్యా సైనికుల యొక్క కుటుంబాల్లో అశాంతిని రగిలిస్తుంది. అదే సమయంలో రష్యాలో ఉన్న భూస్వామ్య విధానం, భూస్వాముల దగ్గర భూమి లేని రైతులు పనిచేయడం, వారి మధ్య వచ్చే వ్యత్యాసాలు, ఆర్థిక బాధలు, కష్టనష్టాలు, ఆహార కొరత, పేదరికం, ఇలా అనేక సమస్యలు ఆ రాజ్యాన్ని చుట్టుముడతాయి. ఇవన్నీ కలిసి మొత్తం రష్యా చక్రవర్తి అయిన నికోలస్ IIకు ఆపాదించబడతాయి. ఆయనను అపఖ్యాతి పాలు చేసి ప్రజల్లో ఒక అంతరాన్ని ఏర్పరుస్తాయి. కార్మికులలో వేతనాలు, కార్మికుల పని సమయాల్లో నిబంధనలు, కఠినమైనటువంటి పరిశ్రమల యొక్క మార్గదర్శకాలు, కార్మికులు, కర్షకులు అయినటువంటి రైతులు అందరిలోనూ ఒక రకమైన తీవ్ర భావజాలంతో బోల్షివిక్ విప్లవ పార్టీ తిరుగుబాటు చేస్తుంది రష్యా సామ్రాజ్యం యొక్క రాచరిక పరిపాలన పైన. 1917 ఫిబ్రవరిలో మొదటి విప్లవం జరుగుతుంది. మార్చి 8, 1917లో సెయింట్ పీటర్స్బర్గ్లో అల్లర్లు చెలరేగినప్పుడు నికోలస్ తన యొక్క కమాండర్కు దృఢమైన చర్యలు తీసుకోవాలని, శాంతిని పునరుద్ధరింపజేయాలని దళాలను పంపిస్తాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం జరిగిపోతుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి నష్టాలు మరియు ఆర్థిక వ్యవస్థ పతనం, కార్మికులు సమ్మెలు చేయడం, రాజకీయ ఆందోళనలు మరియు అల్లర్లు రష్యా ప్రజల్లో తిరుగుబాటుకు ప్రధానమైన ఆజ్యంగా మారతాయి. అదే సమయంలో యువరాజు అలెక్సీ హిమోఫిలస్ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు సపర్యలు చేయడానికి, ఆ యొక్క వ్యాధిని నయం చేయడానికి రష్యాకు చెందినటువంటి మత నాయకుడు, రైతు అయినటువంటి గ్రెగరీ రాస్పుటిన్ చేసినటువంటి సపర్యలతోటి యువరాజు అలెక్సీకి వ్యాధి కొంత నయమవుతుంది. ఆ కారణంగా రాస్పుటిన్కు వారు రాజ్య అంతర్గత విషయాల్లో జోక్యం ఎక్కువ ఇచ్చారనేటువంటి ఒక అసంతృప్తి ప్రజల్లో భావన కలుగుతుంది. దీన్ని వారు రాజ్యద్రోహంగా భావిస్తారు. ఇలా అనేక కారణాలతోటి, అనేక పుకార్లతోటి చక్రవర్తికి ప్రజలకు మధ్య ఉన్న అంతరం, మధ్యలో ఉన్నటువంటి కొంతమంది విప్లవకారులు సృష్టించిన అంతరాలు
అనేక కారణాలు రష్యాలోని రోమనోవ్ సామ్రాజ్య పతనానికి కారణమవుతాయి. రష్యా విప్లవం చెలరేగిన సమయంలో రష్యా రాజధాని సెయింట్ పీటర్స్బర్గ్కు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నికోలస్ టూకు వారి యొక్క మంత్రాంగంకి మధ్య వారి మంత్రులకు సరైన అవగాహన లేకపోవడం, సరైన సమాచారం రాజుకు ఇవ్వకపోవడం, వారి యొక్క మంత్రులు అనేక కారణాలు ఈ యొక్క విప్లవం చెలరేగి అది పరాకాష్ఠకు చేరుకోవడానికి కారణమవుతుంది. లెనిన్ నాయకత్వంలోని బోల్షివిక్ పార్టీ చేసిన ఈ యొక్క తిరుగుబాటు కారణంగా 304 సంవత్సరాల జార్ చక్రవర్తుల పాలన అంతమవుతుంది రష్యాలో. తన చక్రవర్తిత్వాన్ని తన సోదరుడు మైకేల్కు ఇవ్వాలని కోరుకుంటాడు నికోలస్. దానికి మైకేల్ వ్యతిరేకిస్తాడు. తన యొక్క చక్రవర్తిత్వాన్ని, రాజ్య సింహాసనాన్ని వారసత్వంగా తన కుమారుడు అలెక్సీకి ఇవ్వాలని భావిస్తాడు. కానీ అలెక్సీ తల్లిదండ్రులు లేకుండా జీవించలేడని చెప్పడంతో వేరే దారి లేక విప్లవకారులకు అనుకూలంగా తన యొక్క చక్రవర్తిత్వాన్ని వదులుకుంటాడు చార్ నికోలస్ II. చక్రవర్తి నికోలస్ మొదటి సంతానం యువరాణి గ్రాండ్ డచెస్ ఓల్గా నికోలయేవ్నా నవంబర్ 15, 1895 జన్మించారు. గ్రాండ్ డచెస్ మరియా నికోలయేవ్నా జూన్ 26, 1899 జన్మించింది. మూడవ యువరాణి గ్రాండ్ డచెస్ తాతియానా నికోలయేవ్నా జూన్ 10, 1897 ఈమె జన్మించింది. ఇక నాలుగవ యువరాణి గ్రాండ్ డచెస్ అనస్థీషియా నికోలయేవ్నా జూన్ 18, 1901 జన్మించింది. నలుగురు ఆడపిల్లల తర్వాత ఐదవ సంతానంగా యువరాజు అలెక్సీ నికోలయేవ్నా తార్విచ్ ఆఫ్ రష్యా ఆగస్టు 12, 1904 జన్మించారు. చక్రవర్తి పదవి నుంచి, రాజ్య సింహాసనం నుంచి నికోలస్ IIని తొలగించిన బోల్షివిక్ విప్లవకారులు రాజు యొక్క అంతరంగిక పనివారితో సహా వారి కుటుంబం మొత్తాన్ని బందీలుగా చేసి నిర్బంధిస్తారు. ఒక మహాసామ్రాజ్య రాజ కుటుంబం నుంచి ఒక సామాన్య జీవితానికి వీరి పరిస్థితి మారిపోతుంది. రష్యా తిరుగుబాటు పతాక స్థాయికి చేరిన సమయంలోనే నికోలస్ ప్రధానమంత్రి విట్టే దేశం విడిచి సురక్షిత ప్రాంతానికి వెళ్ళవలసిందిగా సలహా ఇస్తారు నికోలస్కు. కానీ తను పూర్తి జీవితం రష్యాలోనే రష్యా పౌరుడిగానే జీవించాలనుకుంటున్నానని, తన తాత తండ్రులు బతికినటువంటి అలెగ్జాండర్ ప్యాలెస్లోనే తన జీవితం పూర్తి చేయాలనుకుంటున్నానని బదిలిస్తాడు. బోల్షివిక్ విప్లవకారుల సోవియట్ ఉరాల్ కమిటీ ఆధ్వర్యంలో బందీలుగా మారిన వీరి కుటుంబానికి రక్షణ కల్పించాలని భావించిన నికోలస్ తన సొంత పిన్ని కుమారుడైనటువంటి సోదరుడు ఇంగ్లాండ్ యువరాజు జార్జ్ Vకు ఆశ్రయం ఇవ్వవలసిందిగా కోరతారు. ప్రతిస్పందన కరువవుతుంది వారి నుంచి. మొదట అంగీకరించిన వారు ఆ తర్వాత జార్జ్ V ఇంగ్లాండ్ రాజు యొక్క మంత్రి సలహా మేరకు చార్ కుటుంబాన్ని ఇంగ్లాండ్లోకి ఆశ్రయిస్తే ఇంగ్లాండ్లో కూడా విప్లవం చెలరేగుతుందేమో అని వారిచ్చిన సలహాతోటి ఈ యొక్క ప్రతిపాదనను నిరాకరిస్తారు ఇంగ్లాండ్ రాజవంశీకులు. ఫ్రాన్స్లో ఆశ్రయం పొందాలని భావిస్తారు నికోలస్ కుటుంబం. కానీ అక్కడి నుంచి కూడా వారికి స్పందన కరువవుతుంది. కానీ మొదటి ప్రపంచ యుద్ధంలో ఇవే మిత్ర దేశాలైన ఇంగ్లాండ్, ఫ్రాన్స్కు మద్దతుగా యుద్ధం చేస్తాడు రష్యా తరపున నికోలస్. మొదటి ప్రపంచ యుద్ధాన్ని నివారించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు నికోలస్. కానీ అయిష్టంగానే ఇంగ్లాండ్కు, ఫ్రాన్స్కు మద్దతుగా తను ఆ యుద్ధంలో ప్రవేశిస్తాడు. ఎంతో నష్టాన్ని చవిచూస్తాడు. తన రాజ్యం యొక్క ప్రజల నుంచి అసంతృప్తిని ఎదుర్కొంటాడు, తిరుగుబాటును ఎదుర్కొంటాడు. చివరికి రాజ్యాన్ని, చక్రవర్తిత్వాన్ని పోగొట్టుకుంటాడు. కానీ ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వారికి ఆశ్రయం ఇవ్వలేకపోతుంది. ఇదే చరిత్రలో బాధాకరమైన విషయం. రష్యా సామ్రాజ్యాన్ని 300 సంవత్సరాలు పైగా పరిపాలించిన జార్ కుటుంబం నికోలస్ II తండ్రి వైపు, తల్లి వైపు, అమ్మమ్మలు, తాతయ్యలు, నాయనమ్మలు, భార్య వైపు అందరూ కూడా వివిధ దేశాల్లో ఉన్నటువంటి రాజులు, చక్రవర్తులే. కానీ ఎవరి నుంచి ఎలాంటి రక్షణ వారికి రాకపోవడం, ఆ సమయంలో వారి యొక్క కుటుంబం ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ మనం ఊహించలేనిది. నికోలస్ తన జీవిత చరమాంకం తన తాత గడిపిన అలెగ్జాండ్రాలో జీవించాలని కోరుకుంటాడు.
రాబోయే విపత్తుని ఊహించలేకపోతాడు. రష్యా పైన ఉన్నటువంటి మమకారం ఆయన ఆ దేశం విడిచి వెళ్ళడానికి నిరాకరిస్తుంది. చివరికి ఫలితం దారుణ మరణం. వీరే బోల్షివిక్ పార్టీకి చెందిన సభ్యులు చార్ కుటుంబాన్ని ఉరితీయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి సభ్యులు. ఈ నిర్ణయం వెనక బోల్షివిక్ పార్టీ నాయకుడు అధినేత వ్లాదిమిర్ లెనిన్ ఉన్నాడనేది చరిత్ర తోసిపుచ్చలేని సత్యం. చక్రవర్తి నికోలస్, మహారాణి అలెగ్జాండ్రాతో పాటు అమాయకులైన వారి కుమార్తెలు, యువరాజు అలెక్సీని మొత్తాన్ని పనివాళ్లను నిర్దాక్షిణంగా ఒక గదిలో బంధించి కాల్చి చంపిన దుర్మార్గులు బోల్షివిక్ విప్లవకారులు వీరే. రష్యా తిరుగుబాటును ముందుండి నడిపిన బోల్షివిక్ పార్టీ నాయకుడు అధినేత వ్లాదిమిర్ లెనిన్, అతని ముఖ్య సహచరుడు యాకోవ్ స్వెర్డ్లోవ్ 1917 అక్టోబర్ విప్లవం తర్వాత చక్రవర్తి కుటుంబాన్ని అలెగ్జాండర్ ప్యాలెస్లో ఖైదు చేసింది తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బోల్షివిక్ పార్టీ. అక్కడి నుంచి సైబీరియాలోని టోబోల్స్కు తరలిస్తారు కొంతకాలం. మళ్ళీ అక్కడి నుంచి బోల్షివిక్ పార్టీ ఉరల్ సోవియట్ కమిటీకి బాగా పట్టు ఉన్న ఉరల్ పర్వత ప్రాంతాల్లోని ఎకాటెరిన్బర్గ్కు తరలిస్తారు నికోలస్ కుటుంబాన్ని. ఆ ఎకాటెరిన్బర్గ్లో ఉన్నటువంటి ఒక ఇల్లు, ఆ ఇంటికి ఒక ప్రత్యేకమైన పేరును పెడతారు ఈ బోల్షివిక్ పార్టీ సభ్యులు. ఒక ప్రత్యేక కోడ్, ఆ కోడ్ పేరే స్పెషల్ పర్పస్ ఆఫ్ హౌస్. ఆ ఇంట్లో హిపాటివ్ హౌస్ అని పిలిచి ఆ ఇంట్లో వీరిని నిర్బంధిస్తారు. ఇదే ఆ ఇల్లు. ఆ ఇంట్లోని బేస్మెంట్ లోపల ఆ కుటుంబాన్ని మొత్తాన్ని కాల్చి చంపిన గది కూడా ఇదే. 20 అడుగుల వెడల్పున్నటువంటి ఈ గదిలో జూలై 17, 1918 తెల్లవారుజామున నిర్దాక్షిణంగా దయాదాక్షిణ్యం లేకుండా కాల్చి చంపిన గది, ఆ గది యొక్క సాక్ష్యాలవి. బోల్షివిక్ పార్టీ అధినేత వ్లాదిమిర్ లెనిన్, అతని ముఖ్య సహచరుడు యాకోవ్ స్వెర్డ్లోవ్కి అత్యంత సన్నిహితుడైన యాకోవ్ యురోస్కీ, ఇతనే జార్ నికోలస్ కుటుంబం మొత్తాన్ని కాల్చి చంపిన దళ సభ్యులకు కమాండర్. జూలై 17, 1918 రాత్రి సోవియట్ ఉరల్ కమిటీ బోల్షివిక్ పార్టీ నుంచి టెలిగ్రామ్ను అందుకున్న యాకోవ్ యురోస్కీ హత్యాకాండను పూర్తి చేయడానికి నిద్రపోతున్న నికోలస్ కుటుంబాన్ని నిద్రలేపుతాడు తెల్లవారుజామున 3 గంటలకు. రాజ్యంలో జరుగుతున్న అల్లర్ల దృష్ట్యా శాంతి భద్రత కోసం మిమ్మల్ని ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తున్నాం, మీరందరూ సిద్ధమవ్వండి చెప్తాడు. అందరూ ఆ భవనంలోని సెల్లార్లో ఉన్న బేస్మెంట్లో ఉన్న గదిలోకి రావాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. రాజు నికోలస్ అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడు అలెక్సీని చేతులతో ఎత్తుకొని కిందికి తీసుకొస్తాడు. అందరూ ఆ గదిలోకి వస్తారు కిందికి. రాణి అలెగ్జాండ్రా తన కుమారుడు నిలబడలేకపోతున్నాడు, ఒక కుర్చీ ఇవ్వమని అడుగుతుంది. ఆ కుర్చీలో తనని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కూర్చుంటుంది రాణి అలెగ్జాండ్రా. యాకోవ్ యురోస్కీ తన జేబులోంచి ఒక కాగితాన్ని తీసి సోవియట్ ఉరల్ కమిటీ మిమ్మల్ని ఉరి తీయవలసిందిగా ఆదేశించిందని చదువుతాడు. ఆశ్చర్యంతో భయంతో చక్రవర్తి నికోలస్ పెద్దగా అరుస్తాడు, ఏంటి అని. ఆదేశాలను చదవడం పూర్తి చేసిన యాకోవ్ యురోస్కీ తన జేబులోంచి తుపాకీ తీసి రాజు నికోలస్ గుండెలపైన కాలుస్తాడు 3 బుల్లెట్లు. ప్రార్థన చేసుకోబోతున్న యువరాణి మరియా తలపైన కాలుస్తారు. కుర్చీలో కూర్చున్న రాణి అలెగ్జాండ్రా తలపైన కాల్చడంతో ఆమె పడిపోతుంది. నిలబడి ఉన్న రాజ కుటుంబము, వారి పనివాళ్ళు 4 మొత్తం పైన ఈ విప్లవకారుల సభ్యులు 11 మంది ఒకేసారి కాల్పులు ప్రారంభిస్తారు. తలుపులు, కిటికీలు మొత్తం మూసివేసిన ఆ గదిలో ఎటు పోలేని వారందరూ కేకలతోటి, అరుపులతోటి, ఆర్తనాదాలతోటి ఆ గది మొత్తం ప్రతిధ్వనిస్తుంది. గది నిండా పొగ కమ్మేస్తుంది. ఈ కాల్పుల శబ్దాలు బయట వాళ్ళకి వినిపించకుండా ఉండడానికి ఈ ఇంటి బయట ఆవరణలో ఒక మోటారు వాహనం ఇంజన్ను ఆన్ చేసి పెడతారు, ఆ శబ్దం బయట వాళ్ళకి వినిపించకూడదని. గది నిండా పొగ కమ్మేసి ఏమీ కనిపించకపోవడంతో కాల్పులు జరిపిన కొద్దిసేపటి తర్వాత పొగ బయటికి వెళ్ళడానికి కిటికీని తీస్తారు.
ఆ కిటికీ తీసిన తర్వాత రక్తపు మడుగులో పడిపోయి ఉన్న రాజకుటుంబ సభ్యులు రాజు నికోలస్, రాణి అలెగ్జాండ్రా, యువరాణులు ఓల్గా, మారియా, తాత్యానా, అనస్థీషియా, యువరాజు అలెక్సీ రక్తపు మడుగులో పడిపోయి ఉంటారు. కొంతమంది కొన ప్రాణాలతో కొట్టుకుంటూ ఉంటారు. ప్రాణాలతో ఉన్న యువరాజు అలెక్సీని, అనస్థీషియాని తుపాకీ బానెట్తో పొడిచి చంపుతారు. ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో అని తుపాకీ బానెట్లతో పొడిచి చంపుతారు. ఆఖరి యువరాణి అనస్థీషియా ప్రాణాలతో ఉందని తెలుసుకున్న వారు తుపాకీతో పాయింట్ బ్లాక్ రేంజ్లో తలపైన పెట్టి కాలుస్తారు. దారుణమైన హత్యలు చేసిన తర్వాత వీరందరి పార్థివ దేహాలను బయట ఉంచిన మోటారు వాహనంలో వ్యాగన్లో వేసుకొని ఆ ప్రాంతం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలోకి తీసుకెళ్తారు. అక్కడ వారి శరీరాలపై ఉన్న బట్టలు మొత్తం తీసేసి వారి అండర్ గార్మెంట్స్లో దాచుకున్న వజ్రాలను మొత్తాన్ని తీసుకుంటారు. వారి శరీరాలపైన బట్టలు మొత్తం ఒలిచేసి యాసిడ్, గ్యాసులను పోసి సల్ఫ్యూరిక్ యాసిడ్ తోటి తగలబెడతారు. సరిగా ఖాళీ కాలని వారి యొక్క శరీరాలను అక్కడ ఉన్న ఒక మైన్ షాఫ్ట్, ఒక సున్నపు మైన్ షాఫ్ట్, ఒక గుంతలో 9 అడుగుల లోతున ఒక గుంతలో పడేసి వెళ్ళిపోతారు. వారితో పాటు ఉన్న 2 కుక్కలను కూడా చంపేస్తారు. రాజకుటుంబ సభ్యులు మొత్తం 7 మంది, రాజు నికోలస్, రాణి అలెగ్జాండ్రా, యువరాణులు ఓల్గా, మారియా, తాత్యానా, అనస్థీషియా, యువరాజు అలెక్సీతో పాటు 2 పనివాళ్ళు, ఒక వంట మనిషి, ఒక రాజవైద్యుడు, మొత్తం 4 మొత్తం 11 మందిని కాల్చి చంపిన బోల్షివిక్ పార్టీ విప్లవకారుల సభ్యులు దారుణ హత్యను చరిత్రలో ఎవరికీ తెలియకూడదని, ఎవరికీ కనిపించకూడదని వారి శరీరాలను ముక్కలు చేసి అక్కడ ఉన్న సున్నపు బట్టీలో వేసి పూడ్చివేసి వెళ్ళిపోతారు. రష్యా సామ్రాజ్యాన్ని 300 సంవత్సరాలు పైగా పరిపాలించిన రోమనవ్ చక్రవర్తుల రాజు కుటుంబాన్ని దారుణంగా, అమానవీయంగా, అత్యంత క్రూరంగా, పాశవికంగా హత్య చేసి చరిత్రలో కప్పిపుచ్చిన ఘనత బోల్షివిక్ విప్లవకారుల అధినాయకుడు వ్లాదిమిర్ లెనిన్కే దక్కింది. ఈ హత్యాకాండలో పాల్గొన్న సాయుధ సభ్యులందరూ ఆ తర్వాత వచ్చిన లెనిన్ ప్రభుత్వ పాలనలో ఎంతో ఉన్నత పదవులను అలంకరించారు. ఒక సామ్రాజ్యాన్ని, ప్రజలను సుదీర్ఘంగా పరిపాలించిన ఒక రాజవంశాన్ని, రాజ కుటుంబాన్ని ఎలాంటి విచారణ చేపట్టకుండా అత్యంత దారుణంగా, అమానవీయంగా, విచక్షణారహితంగా, క్రూరంగా హత్య చేసిన ఘనత ఆనాటి బోల్షివిక్ కమ్యూనిస్ట్ పార్టీకి దక్కింది. ఈ హత్యాకాండకు ప్రణాళిక రచించింది లెనిన్ అనే చరిత్రకారుల విశ్వాసం. తన యొక్క సోదరుడు హత్యకు ప్రతీకారంగా ఈ యొక్క రాజవంశ కుటుంబ సభ్యులను హతమార్చాడని కొందరు చరిత్రకారుల వాదన. చార్ చక్రవర్తి కుటుంబ హత్యాకాండలో తన పేరు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడని, తానిచ్చిన సందేశాలు, టెలిగ్రాములు సాక్ష్యాలు లేకుండా తొలగించాడని, చరిత్ర పుటల్లో తనకు రక్తపు మరకలు అంటకుండా చూసుకున్నాడని లెనిన్ ఎంతోమంది చరిత్రకారులు వాదిస్తారు. రాజకుటుంబ హత్యోదంతాన్ని ఆనాటి సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ బయట ప్రపంచానికి తెలియకుండా కప్పిపుచ్చింది. సుమారు 77 సంవత్సరాల తర్వాత ఒక డిటెక్టివ్ అన్వేషణలో వారి యొక్క అస్థిపంజరాలను 1999లో కనుగొనడం జరిగింది. ఆ అస్థిపంజరాలకు DNA పరీక్షలు చేసిన తర్వాత అవి మొత్తం రష్యన్ సామ్రాజ్య చక్రవర్తి రోమనవ్ చార్ నికోలస్ కుటుంబాన్ని అని ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ యొక్క ఎముకలను, పుర్రెలను రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లోని ఆర్థడాక్స్ చర్చి సంప్రదాయబద్ధంగా ఖననం జరిపింది. రాజవంశ కుటుంబానికి, మహారాజు చక్రవర్తి నికోలస్కు, భార్య అలెగ్జాండ్రాకు, వారి కుమార్తెలు ఓల్గా, మారియా, తాత్యానా, అనస్థీషియా, యువరాజు అలెక్స్కి సెయింట్హుడ్ హోదానిచ్చింది రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ ఆర్థడాక్స్ చర్చ్. రాజవంశ పరిపాలనలో
ఎలాంటి సంబంధం లేని రాజ కుటుంబీకులను, అమాయకులైన యువరాణులను, యువరాజును అత్యంత క్రూరంగా హత్య చేసిన ఈ రక్తపు చరిత్ర రష్యా చరిత్ర పుటల్లో అమానుషమైన, అమానవీయమైన ఘటనగా చరిత్ర పేర్కొంటుంది. రష్యా అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్ ఒకసారి ఒక సందర్భంలో మాట్లాడుతూ, రాబోయే ముందు రోజుల్లో మన రష్యన్ జాతి ఈ అనాగరికత చర్య గురించి సిగ్గుపడాల్సి ఉంటుందని, రష్యన్ చరిత్రలో ఒక రక్తపు అధ్యాయం అని పేర్కొన్నారు. రాజకుటుంబం హత్యాకాండను పూర్తి చేసిన యాకోవ్ యురోస్కీ ఆ తర్వాత వ్లాదిమిర్ లెనిన్ ప్రత్యక్షంగా కలిసి ఈ హత్య గురించిన నివేదిక అందించారని చరిత్ర చెబుతూ ఉంది. ఈ హత్యాకాండను సమర్థవంతంగా పూర్తి చేసిన యురోస్కీ సోవియట్ రష్యాలో ఉన్నత పదవిని అనుభవించారు. ఆ తర్వాత జీవితకాలంలో రష్యాలోని పారిశ్రామిక కార్మిక వర్గం వైపు నాయకుడిగా నిలబడి బోల్షివిక్ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన లెనిన్ సామ్రాజ్యం పైన తిరుగుబాటు, ఏ సంస్కరణల కోసం, ఏ ప్రజల అభ్యున్నతి కోసం తిరుగుబాటు చేశాడో అదైతే ఆయన కాలంలో సాధించలేకపోయాడు. రష్యా విప్లవం, బోల్షివిక్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కూడా రష్యాలో అనుకున్న పరిస్థితులు రాలేదు. సమాజంలో అనిశ్చితి, అశాంతి, అభద్రత, అంతర్గత పోరాటాలు 1922 వరకు కొనసాగాయి కూడా. ఆ కాలం నాటి రాజరిక వ్యవస్థకు, నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన బోల్షివిక్ కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అంతకన్నా ఎక్కువగా రష్యా ప్రజలను అణిచివేతకు గురి చేసిందనేది కాదనలేని సత్యం. రాజకుటుంబం హత్య జరిగిన 77 ఏళ్ల తర్వాత వారి యొక్క అస్థికలు, వారి యొక్క శిథిలాలను బయటకు తీసినటువంటి దృశ్యం ఇది. DNA ఆధారంగా రాజవంశ కుటుంబీకులు, రాజకుటుంబం సభ్యులను గుర్తించడం జరిగింది. చరిత్రను నిశితంగా పరిశీలిస్తే 1918 కాలానికి మొదటి ప్రపంచ యుద్ధం తీవ్రంగా జరుగుతున్న రోజులు. ప్రపంచమంతా అశాంతి, అల్లర్లు, అభద్రతాభావం, ప్రజల్లో తిరుగుబాట్లు, సైనిక తిరుగుబాట్లు, రాచరిక వ్యవస్థ పైన పోరాటాలు, ఆధునిక భావాలతోటి, స్వేచ్ఛ, సమానత్వం అనే భావజాలంతో ప్రజలు సమ్మెలు, అల్లర్లు, తిరుగుబాట్లు చేస్తున్న రోజులు. సాంకేతిక విప్లవం, పారిశ్రామిక వర్గాలు, కర్షక కార్మిక వర్గాలు, ప్రజల్లో అసమానతలు, ధనిక పేద వ్యత్యాసాలు, ఆహారపు కొరత, అభద్రత, పేదరికం, జాతి మత విద్వేషాలు, వివిధ విపత్కర పరిస్థితులతో ప్రపంచం అల్లాడిపోతున్న రోజులు. రష్యాలో సామాజిక సంస్కరణల కోసం, పేద రైతులు, భూస్వామ్యాల మధ్య వ్యత్యాసాన్ని నివారించడం కోసం కార్మిక కర్షక వర్గాలు చేసిన తిరుగుబాటు రష్యా విప్లవంగా మారింది. రష్యా సామ్రాజ్య పతనానికి దారితీసింది. ఆనాటి రాజకీయ పరిస్థితులను ఎదుర్కోలేకపోయాడు నికోలస్. 1917 విప్లవం తర్వాత తన తల్లికి రాసిన లేఖలో నికోలస్ ఇలా పేర్కొన్నాడు: రాజ్యమంతా సమ్మెలు, అల్లర్లతో చెలరేగిపోతోంది. సైనిక హత్యలు, ప్రజల హత్యలు, తిరుగుబాట్లు, దోపిడీలు రాజ్యాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఒక నిశ్శబ్దం రాజ్యం వెళ్తూ ఉంది. ఒక తుఫాను ముందు నిశ్శబ్దంలా ఉంది. రాజరికానికి, సామ్రాజ్యానికి ఏదో విపత్తు రాబోతోంది అని తన తల్లికి రాసినటువంటి లేఖలో పేర్కొన్నాడు. సంప్రదాయ రాజరిక వ్యవస్థలో పెరిగిన నికోలస్ ఆనాటి తిరుగుబాట్లను, అల్లర్లను ఆనాటి వ్యవస్థకు అనుగుణంగానే అణిచివేయాలని చూశాడు. అదే ప్రజల్లో మరింత అశాంతికి గురిచేసింది. రష్యా జపాన్ యుద్ధంలో జరిగిన నష్టము, మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగిన ఆర్థిక నష్టము, సైనికుల ప్రాణ నష్టము, ప్రజల్లో అశాంతి, ఆహార కొరత, పేదరికము, భూస్వామ్య పేద రైతుల మధ్య వ్యత్యాసము, కార్మిక వర్గాల్లో వేతనాల్లో ఉన్న లోపాలు, అనేక రాజకీయ కారణాలతో 300 సంవత్సరాల పైగా రష్యా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రోమనవ చక్రవర్తుల రాచరిక వ్యవస్థ పతనమైంది. రాచరిక వ్యవస్థ సింహాసనం నుంచి తొలగించిన నికోలస్ను ఆనాటి బోల్షివిక్ కమ్యూనిస్ట్ పార్టీ నిర్బంధము లేదా శిక్ష విధించకుండా యావత్ కుటుంబాన్ని, ఎలాంటి అభమశుభము తెలియని అమాయకులైన తన కుమార్తెలను, వారి కుటుంబం మొత్తాన్ని దారుణంగా హత్య చేయడమే ఒక పెద్ద చారిత్రక తప్పిదం. రష్యా చరిత్రలో ఒక అమానవీయ రక్తపు అధ్యాయం. తరువాతి కాలంలో రష్యా సామ్రాజ్యంలోని ప్రజలతో పాటు
యావత్ ప్రపంచం ఈ హత్యాకాండను ఖండించింది. అనాగరికత చర్యగా, క్రూరమైన హత్యగా భావించింది. వారందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. రష్యాలో నిర్వహించిన ఒక సర్వేలో 2007లో రష్యన్ ప్రజల్లో 70% మంది ఈ యొక్క హత్యను ఖండించారు. అమానుష ఘటనగా, దారుణ హత్యాకాండగా, చరిత్ర మర్చిపోలేని ఒక భయంకర కలగా దీన్ని భావించారు. రష్యన్ ఆర్థడాక్స్ చర్చి ఈ రాజకుటుంబానికి సెయింట్హుడ్ పదవిని అందించి వారి యొక్క సానుభూతిని తెలియజేశారు. ప్రపంచ చరిత్రలో, రష్యా చరిత్రలో ఒక దుశ్చర్యగా మిగిలిపోయిన రోమనోవ్ సామ్రాజ్య జార్జ్ చక్రవర్తి నికోలస్ కుటుంబ హత్య గురించిన ఈ వీడియో పైన మీ కామెంట్స్ని తెలియజేయండి. ఈ వీడియో నచ్చిన వారు అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓల్డ్ ఫోటో బయోస్కోప్. ఓల్డ్ ఫొటోస్, పాత ఛాయాచిత్రాలు ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలు. మన ఛానల్ నుంచి మరిన్ని మంచి వీడియోస్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. నేను మీ రాజు, ఓల్డ్ ఫోటో బయోస్కోప్. జై హింద్.